ఇట్లా ఇంట్లోకి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమల మా తండ్రి, మా స్థుతుల కారణభూతుడు అనుకున్న మా స్తోత్రులు ప్రభావ. ఇదిగో నా దేవ మరి గడిచిన దినం వల్ల మేము కాచి కాబట్టి భద్రపరిచి నేను ప్రభా యొక్క 11 నెలల ప్రభు మరి 21 తారీఖున ప్రభు సర్జరీలు ఉంచాను నా స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ప్రభు మరి మా బావకు ప్రభు మా చెల్లెమ్మకి ఇచ్చిన ప్రభు మరి మా కుమారుని ప్రభు మరి కుమార్తెను బట్టి నీకు నా స్తోత్రాలు. ఆనాడు ప్రభు మరి అబ్రహాముకు షారు ప్రభా 90 వయసులో ప్రభు మరి ఆయన ప్రభు మరి షారుకు సంతానం ఇచ్చి నా ఊరు కలిగించింది. ఇదిగో నా దేవ మరి కొద్ది మాటలు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రభు మరి మాట్లాడుకుంటున్నాగా ఒక వాక్యాన్ని ప్రభు మరి బోధించడానికి అర్హత లేని వాడును అయినప్పటికీ నిలబెట్టుకొని మాట్లాడి కృప చూపించమని ప్రార్థన చేసుకుంటూ ఈ కుటుంబంలో ప్రభు నీ ఆత్మ నుంచి నీ మహిమాగడ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వచ్చి మరి కొద్ది మాటలు చదువుకుందాం. 127వ అధ్యాయము మరి 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు లాంటివారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా మరి మనమందరం ఇక్కడ క్రైస్తవులమే, దేవి నమ్మిన వారమే. మరి మనమందరము నమ్మాల్సిన విషయం ఏమిటంటే ఈ కుమారులు కానీ గర్భఫలము కానీ ఇవన్నీ ఎవరు దయచేశారు? దేవుడు మాత్రమే దయచేశారు. మరి చాలా మంది మరి ఆ గర్భఫలం లేకుండా మరి సంతానం లేకుండా కొన్ని కుటుంబాలు మరి చెల్లా చెదరైపోతున్నాయి. అంటే భార్యను అర్థం చేసుకోకను, మరి భార్య భర్తను అర్థం చేసుకోకను, మరి ఇట్లా కుటుంబాలన్నీ కూడా విడిపోతున్నాయి. అర్థం చేసుకుని జీవించి దేవుని మీద భారం ఉంచి ఆయనను మొరపెట్టి ఆయనను ప్రార్థించినట్లయితే దేవుడు గర్భఫలము ఇస్తాడు. మనకు ఒకటే ఉదాహరణ. మరి ఆనాడు అబ్రహాము షారకు దేవుడు మరి షార జీవితంలో 90 వయసులో వృద్ధాప్య స్థితిలో వచ్చేసరికి దేవుడు చెప్పాడు, ఎదుగో అమ్మా నీకు నేను గర్భఫలం ఇస్తాను, నీకు నీ జీవితంలో నేను నవ్వును కలిగిస్తానని మరి షారమ్మకు మరి 90 వయసులో మరి గర్భఫలం ఇచ్చాడు. దేని బిడ్డారా, నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తము సాధనని దేవుడు చెప్పాడు. మరి మా చెల్లెమ్మ జీవితంలో మరి నమ్మింది, విశ్వసించింది, మరి దేవుడు ఒక చక్కని కుమార్తెను ఇచ్చాడు. మరి అలాగనే చూసినట్లయితే బైబిల్లో చూసినట్లయితే మరి అన్న జీవితంలో కూడా గొడ్రాలుగా పిలువబడింది. మరి ఎన్నో మరి దేవునికి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి చేసి చివరికి దేవుడు అన్నకు కూడా మంచి కుమారుని ఇచ్చాడు. దేవుని బిడ్డారా, ఈ యవ్వన కాలంలో పుట్టిన మరి యొక్క కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, బలవంతుల చేతుల్లో బాణం లాంటి వారంట. ఒక బలవంతులు, ఒక రాజు మరి ఒకేసారిగా బాణం ఇస్త్రీ పడితే కొంత దవ్వు వెళ్తుంది కదా. మరి అట్లా మరి యవ్వన కాలంలో పుట్టిన మహేందర్ కావచ్చు, మరి ఆ రూతమ్మ కావచ్చు, మరి బాణము లాంటిది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, ఈ యొక్క యవ్వన కాలంలో పిల్లలకి ఈ చిన్న వయసులోనే ఏ రీతిగా మరి దేవుని యందు భయభక్తులను నేర్పించాలి అంటే ఇది వాక్యంలోకి ఇచ్చాను. దేవుని వాక్యంలో అంటుంది, చిన్నపిల్లలను ఆటంకపరచుకుడి, నా ఎద్దుకి వారిని పంపించు. దేవుని కాపుదల ఉండాలి, దేవుని భద్రత ఉండాలి, దేవుని క్షేమం ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు లాంటి వారు పిల్లలను ఒక సరైన మార్గంలో నడిపించాలి. ఈ చిన్న వయసులోనే పిల్లల్ని సరైన మార్గంలో నడిపించకపోతే వాళ్ళు పెరిగి పెద్దవారైనప్పుడు లోకంలో పడిపోయి చివరిగా లోకానికి బానిస అయిపోతారు. దేని బిడ్డలారా, నేటి జీవితంలో మనం చూసినట్లయితే చాలా మంది పిల్లలు మరి తాడుకు బానిసై, డ్రగ్స్ కి బానిసై, వ్యభిచారానికి బానిసై వాళ్ళ వయసు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలలోనే జీవితం ముగిస్తుంది. ఇదంతా ఎట్లంటే మరి దేవునికి లోబడక లోకానికి లోబడి వారి జీవితం సగంలోనే మరణిస్తుంది. దేని బిడ్డారా, మరి మహేందర్కు కావచ్చు, మరి రూతమ్మకు దేవుడు ఒక చక్కని కుమార్తెను ఇచ్చింది. ఆమె ఎన్నో ప్రార్థనలు చేసింది, ఎన్నో మరి దేవుని నమ్మి విశ్వసించింది. దేవుడు ఇస్తాడు గర్భఫలము, దేవుడే దయచేస్తాడని ఈరోజు నమ్మి విశ్వసించింది. దేవుడు ఒక చక్కని కుమార్తెను ఇచ్చాడు. మరలా దేవుడు మరలా సంతానం ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డారా, మనం ఒకటి నమ్మాలి, క్రైస్తవులైన వారము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి.
ముఖ్యంగా మరి దేవుని మీదే ఆధారపడి ఉండాలి కుటుంబం అంతా కూడా. ఈ కుటుంబ సభ్యులకు చెప్పేది ఒకటే మాట, ఈ కుటుంబంలో అనుదినం ప్రార్థన ఉండాలి, అనుదినము ఆయన వాక్యము ఉండాలి. ఈ దినంలో అట్లా ఉన్నట్లయితే క్రైస్తవులైన మనము ఇంకా ముందుకు వెళ్తాం. మన పిల్లలు కూడా మనం ఏ బాటలు నడుస్తున్నామో మన పిల్లలు కూడా అదే బాటలనే నడుస్తారు. మరి అమెరికా దేశంలో చూసినట్లయితే మరి చిన్న వయసులోనే అన్ని వారి మీద వదిలిపెట్టిపోతారు. మరి అన్ని ఆ చిన్న వయసులోనే అన్ని నేర్చుకుంటారు. మనం కూడా మరి ఈ పిల్లలకు వాక్యం నేర్పించాలి, పాటలు నేర్పించాలి. ఈ లోకంలో ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా నేర్పించకుండా మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనం నేర్పించినట్లయితే వారు పెరిగి పెద్దవాడి ఆయనకు లోబడి, నీకు లోబడి నీ కుటుంబాన్ని ముందుకు దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మరి ఈ యొక్క వాక్యము మరి కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకు మరి ఆ కేక్ను కట్ చేసుకుందాం. మన మధ్యలో మరి పెద్దమ్మ ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడ 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 పరిశుద్ధుడు నిన్న నేడు అనేక వందనములు నేనేక రాజు కలుసంలో ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూలి ఉంటామో మధ్యలో ఉంటాను దేవా, నీకు అనేక వందనములు మా ఇద్దరిని బట్టి నేను అరుగుతున్న బట్టి వినికుండా ప్రేమించిన వాళ్ళకి ఇచ్చిన సంతానం బట్టి నీకు అనేక వందనములు దేవా. అలా నాడాదము జతకొచ్చాము బట్టి నీకు అనేక వందనములు మహాపరిశుద్ధుడు మహిమ కలిగిన గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడు. నేను సంవత్సరంలో అడుగు పెట్టుచున్న